పెళ్ళి వాళ్ళు ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేశారే. వాళ్ళకి ఏ జవాబు ఇవ్వాలో అర్థం కాక నా మతి పోతుంది. ఈ పెళ్ళైనా ఒప్పుకోవే, నా మాట విను. మీ అత్తయ్య మామయ్య చాలా మంచివారు. ఇంకా నువ్వు బోయేవాడైతే మరీ మంచివాడు. నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తే అంతకన్నా నాకేం కావాలి? ఏదో ఒక జవాబు ఇవ్వవే. ఒసేయ్ సంధ్య, నిన్నే అడుగుతోంది. అసలు తల ఎత్తుకోలేకపోతున్నానే. ఇదిగో ఇందాకే ఫోన్ చేశారు. ఏం చెప్పాలో అర్థం కాక. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. అమ్మాయికి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా అయిపోయింది. రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోతుందండి అని ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా నీకు ఇప్పుడు పెళ్ళి చేయకపోతే ఇంకా నేను నీకు పెళ్ళి చేయలేనే. ఒసేయ్ సంధ్య, నిన్నే అడుగుతుంది. ఏదో ఒక జవాబు ఇవ్వవే అని అడుగుతూ ఉంటుంది తల్లి లక్ష్మమ్మ. నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరి దానివి అయిపోతావు. నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తండ్రి లేని లోటు తీర్చావు. అలాంటిది 25 సంవత్సరాలు రాగానే నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోమంటావా? ఇంకా నువ్వు ఒంటరిగా ఉంటే నేను అక్కడ సంతోషంగా ఉండగలనా? నాకు పెళ్ళి అలాంటివి ఏమీ వద్దు. చిన్నప్పటి నుంచి తండ్రి లేని లోటు తీర్చావు. అందుకు మనిద్దరమే ప్రశాంతంగా బ్రతుకుదాము. నాకు వచ్చే జీతం మనిద్దరం సంతోషంగా బ్రతకవచ్చు. ఎవ్వరి జోలికి వెళ్ళొద్దు. మన చుట్టాలు నానపోయినప్పటి నుంచి దూరం ఉండటం మొదలుపెట్టారు. నీకు అర్థమవుతుందా? అలాంటిది చుట్టాలన్నీ నువ్వు ఎంత పిలిచినా రారు. నీకు ఏ లోటు ఉన్నా కానీ ఎవ్వరూ రారు. మనమే కదా ఉన్నది. మనమే సంతోషంగా జీవితాన్ని సాగిద్దామమ్మా. మరోసారి నా పెళ్ళి గురించి నా దగ్గరికి తీసుకురాకు. నేనంటే ఒప్పుకోనని నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే పెళ్ళి వాళ్ళని ఇంటికి పిలిపించావు. అది అసలు నాకు నచ్చలేదమ్మా. ఇంకోసారి అలాంటి పనులు నాకు చెప్పకుండా చెయ్యకు అని కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది సంధ్య. సంధ్య పుట్టిన సంవత్సరానికి వాళ్ళ తండ్రి యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి లక్ష్మమ్మనే సంధ్యను తండ్రి లేని లోటు తీర్చింది. అలా తండ్రి పోయిన తర్వాత దగ్గర బంధువులు ఎవ్వరు వచ్చేవారే కాదు. ఎక్కడ వస్తే ఏ డబ్బు ఇవ్వాల్సి వస్తుందో అప్పుగా తీర్చుకొని డబ్బు ఈ ఒంటరాడది మళ్ళీ తిరిగి ఇస్తుందో లేదో అని మరికొందరు, ఇంకొంతమంది అయితే డబ్బు సహాయం తీసుకొని మళ్ళీ ఎక్కడ డబ్బు అడుగుతారో అని భయమేసి రాకపోయేవారు. అలా దగ్గర బంధువులు అలా చేసేసరికి ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద ఎంతో కష్టపడి తన కూతుర్ని తలుచుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చిన డబ్బుతో కూతుర్ని చదివించింది లక్ష్మమ్మ. అలా ఎదిగిన కూతురు సంధ్య ఉద్యోగం చేస్తూ ఉంటే తనకు ఎలాగైనా పెళ్లి చేద్దామని కూతురు సంధ్య మాత్రం ఎక్కడ తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను ఒంటరిగా అయిపోతానని భయంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంది. తను ఎదుగుతున్న సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నది ఇద్దరే. రేపు మాపో కూతురు పెద్దదండి పెళ్లి చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఒంటరిగా బ్రతకాల్సి వస్తుందేమో అని లక్ష్మమ్మను ఎగతాళి చేసిన మాటలు విన్న సంధ్య
అప్పటి నుంచి మనసులో నాటుకుపోయింది. అందుకనే పెళ్ళంటే అసలు ఆ మాట ఎత్తొద్దని నన్నే ఎదిరించి వెళ్ళిపోయింది. అలాంటి కూతురికి పెళ్ళి ఎలా చేయగలను? ఇప్పుడు వచ్చింది చాలా మంచి సంబంధం. ఈ పెళ్ళి చేయకపోతే ఇంకా ఇలాంటి సంబంధం వస్తుందో రాదో అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మమ్మ. అలా ఎదురింటిలో ఉన్న విజయ, అమ్మ లక్ష్మమ్మ, ఇంకా ఇక్కడే ఉన్నావే, ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి? ముహూర్తం దగ్గర పడుతుంది, అప్పుడే మర్చిపోయావా? అదేనే, మన ఎదురింట్లో ఉండే పద్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళి కదా, పద వెళ్దాం అని చెప్పి విజయ, లక్ష్మమ్మ పెళ్ళికి వెళ్తారు. వంశీ లక్ష్మమ్మను గుర్తించి, ఏవండి బాగున్నారా అని ఆప్యాయతంగా పిలుస్తాడు. అది గమనించిన లక్ష్మమ్మ, బాబు నువ్వా, మీరు ఇక్కడే ఉంటున్నారా? మీ అమ్మగారు వేరే ఊరు అని చెప్పారు కదా అని అనడంతో, అదేమీ లేదండి, పెళ్ళి కొడుకు మా స్నేహితుడే, నన్ను రమ్మంటే వచ్చాను మీ ఇంటికి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వద్దామనుకున్నాను, కాకపోతే మీరేమైనా తప్పుగా అనుకుంటారని రాలేదండి. అయినా ఇప్పుడప్పుడే వచ్చాను కదా, అప్పుడెప్పుడో వచ్చాను కదా, అడ్రస్ కూడా సరిగా తెలియదు అని అంటాడు వంశీ. అయ్యో బాబు, పెళ్ళి అయిపోయాక నేనే తీసుకొని వెళ్తానులే అని అంటుంది లక్ష్మమ్మ. ఆరోగ్యం అంతా బాగుందండి అని ఆప్యాయంగా అడుగుతాడు వంశీ. అంతా బాగానే ఉంది అమ్మ అని చెబుతుంది లక్ష్మమ్మ. ఎంత మంచి అల్లుడిని సంధ్య ఎందుకు వద్దంటుందో ఏమో అని అనుకొని పెళ్ళైపోగానే వంశీని లక్ష్మమ్మ ఇంటికి తీసుకువెళ్తుంది. అలా కూర్చోబెట్టి మాట్లాడుతున్న లక్ష్మమ్మ, బాబు 2 నిమిషాలాగే వెళ్ళి టీ తీసుకొని వస్తాను అని చెబుతుంది లక్ష్మమ్మ. అలా లక్ష్మమ్మ వెళ్ళిపోగానే వంశీ ఇల్లంతా గమనిస్తాడు. చిన్నప్పటి నుంచి తండ్రి లేని లోటు లక్ష్మమ్మని తీర్చిందనుకుంటా. అంతా కూడా ఇల్లంతా గోడలపై ఫోటోలతో ఎంతో చక్కగా కనిపిస్తోంది అని, ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలన్నీ గోడలకి తగిలించి ఉంటాయి. ఇల్లంతా చాలా శుభ్రంగా మంచి కలర్స్లతో మంచి డెకరేషన్ చేసి ఉంటుంది. బహుశా ఇదంతా సంధ్యానే చేసిందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు వంశీ. అలా లక్ష్మమ్మ వచ్చి కాఫీ ఇచ్చి, బాబు ఏమీ అనుకోకు, మా అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను ఎక్కడ ఒంటరిదాన్ని అయిపోతానో అని భయం వేసి పెళ్ళి వద్దంటుంది. మీ అమ్మగారేమో ఫోన్ చేస్తుంది, అసలు ఏం చెప్పాలో అర్థం కాక కొన్ని రోజులు టైం అడిగాను బాబు అని అంటుంది లక్ష్మమ్మ. ఆ మాట విన్న వంశీ, అయ్యో మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ బాధ్యత నాది కాదా? మీ కూతురు బాధ్యత నాది కాదా? అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ కూతురు పెళ్లి చేసుకొని నిన్ను తీసుకెళ్ళి మీరు ఒంటరిగా ఉంటారా? నాకు తెలియదా ఏంటి? మిమ్మల్ని కూడా మీ కూతురుతో పాటే తీసుకొని వెళ్ళిపోతాము అనే మాటలు విన్న లక్ష్మి నవ్వుకుంటూ, మీరు సంతోషంగా ఉండాలి కదా బాబు, నేను ఉంటే పరాయి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంది లక్ష్మమ్మ. వాళ్ళ గురించి మనకు అనవసరం అండి, మనం సంతోషంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. మీరు ఏమీ కంగారు పడకండి, పెళ్ళి అవ్వగానే మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకువెళ్తాము అన్న మాట విన్న లక్ష్మమ్మ చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఆ మాటలన్నీ వింటుంది బయట నుంచి సంధ్య. ఆ మాటలు, ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మేము ఎంత కష్టపడి తీస్తున్నామో అర్థం చేసుకొని చూసి ఎవరన్నా లైక్ చేయకపోతే మేము తీసిన వీడియోకి అర్థం లేకుండా పోతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. విన్న సంధ్య కూడా, ఇలాంటి మొగుడు వస్తే ఎందుకు పెళ్లి చేసుకోను,
చాలా సంతోషంగా చేసుకుంటాను అని బయటనే ఉండిపోతుంది సంధ్య. అలా అంతా మాట్లాడి వంశీ బయటకి వెళ్తున్న సమయంలో సంధ్య దాక్కుంటుంది. అలా వంశీ వెళ్ళిపోగానే సంధ్య లోపలికి వెళ్ళి లక్ష్మమ్మను గట్టిగా కౌగిలించుకొని, అమ్మ వెంటనే పెళ్ళికి ఓకే అని చెప్పే, నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే మీ అల్లుడు గారు చెప్పినట్లు నువ్వు మాతో పాటు వస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సంతోషంగా ఉంటుంది సంధ్య. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.